భాష ఏందండి? ఒక్కసారి ఏది వాళ్ళ పేపర్లలోనే చూద్దాం. ఆయన మాట్లాడే భాష ఏందండి? ఏం మాట్లాడుతున్నాడండి? ఒక్కసారి ఇక చూడుర్రి మీరే. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఏమేం మాటలు అన్నాడో ఒక్కసారి చూడు. ఇది వాళ్ళ పేపర్లకు సంబంధించి. మా సర్పంచులు చీరి చింతగట్టి చింతమడక తొలుస్తారు. సోయిలేని స్థాయి లేని మాటలు ఎందుకు కేసీఆర్? సోయిలేని స్థాయి లేని మాటలు ఎందుకు కేసీఆర్? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడుండే? సింపుల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండే అంటున్నా. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త లెక్క తిరుగుతుండే. అందులో ప్రెస్సులలో కనబడాలని ఢిల్లీలోకి హరీష్ రావు మాట్లాడుతా అంటే దాంట్లో నెక్కి చూసిన వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలలో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయినాయి. చర్చ దేనిపై పెడదాం? కాళేశ్వరమా, నీటి వాటాలా, ఫోన్ ట్యాంపరింగా? దమ్ముంటే అసెంబ్లీలో చూసుకుందాం. ఏం చూసుకుంటారు అసెంబ్లీకి పోయినాక? అధ్యక్ష అనే లోపే కట్ చేస్తారు. అధ్యక్ష అనే లోపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మైకులన్నీ కట్ అయిపోతాయండి. ఇది అక్షరాల సత్యం. ఎవని తోలు తీస్తావు? మటన్ కొట్టు మస్తాన్కు చెప్పిన అక్కడికి తీసుకెళ్ళి మాకు మాటలు రాక కాదు మర్యాద ఉండదని మాట్లాడతలేను కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏమన్నా మంచిగా ఉన్నదా? గతంలో తొండలు జొర్ర పెడతాం, చింతగట్టెత్తాం, కొడతాం, నారదీత్తాం, పేగులు మెడలెత్తాం, భూమిలో తొక్కుతాం. మరి ఇవన్నీ డైలాగులు ఎవరు చెప్పాలి? గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలండి ఇవ్వండి. నేనో మీరో కాదు. ఇవాళ ఒక్క మాట అనగానే మొత్తం రోషం పౌరుషం మొత్తం వస్తుంది కదా. మరి ఇవన్నీ ఏమైపోయినాయి అంటున్నా. ఇవన్నీ ఏమైపోయినాయి? దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏం చెప్తలేరు కదా. ఒకసారి నేను మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మాట ఎట్లా మాట్లాడిండో కూడా మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న సభలలో ఏం మాట్లాడిండో ఒక్కొక్కటి అన్నీ నుర్రి నేను మళ్ళీ చెప్తున్నా. అంటే ఒక్క రేషన్ కార్డు ఇస్తేనే 733 రోజులలో ఒక్క రేషన్ కార్డు ఇస్తేనే మొత్తం గ్రామాలలో పట్టు పెరుగుతుంది. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అవసరం లేదు. అవన్నీ ఇవ్వద్దు మనం. ఇంకొక డైలాగ్ ఇనురి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు, యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని. ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పాలైపోయింది, అప్పుల కుప్పగా మారిపోయింది. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే చెప్పిన లెక్కలతో సహా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మన సార్ చేసిన అప్పులన్నీ, ప్రతిరోజు ఎంత అప్పులు చేస్తాడు? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఒక ప్రాజెక్టు కట్టిండా, ఓ బడి కట్టిండా, ఓ గుడి కట్టిండా అని నిన్న చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చెప్పిన. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లేదనుకుంటేనే స్పెషల్ ఫండ్ కింద ఎట్లా ఇస్తాడు? సింపుల్ లాజిక్ అండి. రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేసింది రేవంత్ రెడ్డి. మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటాడు కానీ అది తప్పు. వాళ్ళు 10 సంవత్సరాలలో చేసిన అప్పు 3 లక్షల కోట్లు. ఈయన అంత కొడితే 732 రోజులలో చేసిన అప్పే 2 లక్షలు దాటిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి మళ్ళీ మాట మాట్లాడిన. చంద్రశేఖరరావు గారు నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. అర్థం కాని విషయం ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పట్టుకొని ముఖ్యమంత్రి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ తెలంగాణలో ఉన్న కేసీఆర్ అభిమానులు కానీ
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా కేసీఆర్ ఫాలోవర్స్ కానీ లేదా కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన నేత అని మాట్లాడే మేధావులు కానీ వీళ్ళందరికీ ఏమన్నా సావాజ్ వచ్చిందా అండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు కంప్లైంట్లు ఇవ్వరు? ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని నడుంకు రాయి గట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే ఈయన మీద ఎందుకు కంప్లైంట్ ఇయ్యరు? ముఖ్యమంత్రి అయితే ఎవరికి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ప్రజాపరిపాలన చేస్తే ఆయనను ముఖ్యమంత్రి అంటారు. గిట్లా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేతను పట్టుకొని గిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అని అడుగుతున్నా. అరే తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైనండి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి. అదే రాష్ట్రం కోసం చావులో అంటే తల పెట్టి పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్కు సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంత ఘోరంగానా? నన్ను గెలుకుతే నడుముకు రాయి కట్టుకొని ఆ సాగర్లో దునికి చచ్చిపోతావు అని ఇన్ని మాటలు మాట్లాడుతా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇది ఇట్లున్నది, ఇది నూరి తూ వాని పాపాన వాడు పోతాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని పచ్చి బూతులు మాట్లాడుతా అంటే పోలీస్ చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్ నమోదు కాదా? ఎందుకు ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వరా? ఈ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరా? ఈ తెలంగాణలో లాయర్లు అడ్వకేట్లు లేరా? ఈ తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా? ఈ తెలంగాణలో మేధావులు లేరా? ఈ తెలంగాణలో రాజకీయ కురువృద్ధులు లేరా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళండి? నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట నేను చెప్తున్నా, ఈరోజు వాడు వీడు అని మాట్లాడుతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని. మరి వీళ్ళంతా ఎక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇనురు మీరే. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందికానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగనే చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కలు ఎరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, ఇక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటైనా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇక చూసిరా ఎంత అక్కసు ఉన్నది కేసీఆర్ మీద రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎంత అక్కసు ఉన్నదో ఒకసారి మీరే ఆలోచించండి. ఫామ్ హౌస్ జైలు కానట, అక్కడున్న పోలీసులంతా మన పోలీసులేనట. అంటే ప్రభుత్వానికి పోలీసులు కేసీఆర్ చేసే ప్రతి అంశం మీద ప్రతి అడుగు మీద కదలిక ఉన్నది. డైరెక్టే చెప్తాడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో. తూ వాని పాపాన వాడే పోతాడు అనే మాట మాట్లాడింది కదా, ఇది బూతు పదం కింద కనబడదా? నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఏడబైలు వీళ్ళంతా అని అడుగుతున్నా. ఇంతమంది ఇంత దిగజారుడు మాట్లాడుతా అంటే ఒక్కసారి చూడురు. ఇక కేటీఆర్ని ఏమన్నాడు ఇనూరు. నీ